నమస్తే. నమస్తే. ఇందా పోలీస్ కేస్ సార్, ఇంకో 50 కొట్టండి. నీ టైం అయ్యా. డాక్టర్ డాక్టర్, కొడైకెనాల్ పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది, మీరు తెలుసు. చూసారా? బండి 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 అని చెప్పొచ్చు కదా. చెప్పారండి, మీరు వినిపించుకుంటే కదా. ఓకే కమ్. పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చామండి? నిన్ను తిన్నగా రైల్వే స్టేషన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనికి నీకు ఈ స్టేషన్ కరెక్ట్. అయ్యో సుబ్రహ్మణ్య, నాకు పోలీసులు అంటేనే భయం, ఇనప టోపీలు తుపాకీలు అంటే భయం అని చెప్పాను కదండి. నాకు పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ లాగా గతం అంతా గుర్తొచ్చి గిర్ర బుర్రని నాకు బుర్ర గిర్రం తిరుగుతుంది నా చెల్లి గురించి ఆలోచిస్తుంటే. అయ్యో మీరు భయపడక్కర్లేదండి, మీ చెల్లెలు చాలా ధైర్యం అమ్మాయి. కొంచెం సిగ్గు, అది నన్ను చూస్తేనే. రండి వెళదాం. మీ చెల్లెల గురించి నేను మాట్లాడడం మీకు అసలు నచ్చదు. ఇన్స్పెక్టర్ ఇతను. ఓ తెలుసు మిస్టర్ తెనాలి, టీవీలో చూశాను. వెరీ ఇంట్రెస్టింగ్. యు నో వాట్, కీప్ ఇట్ అప్. ఏంటి చేయి పట్టుకొని కీప్ ఇట్ అప్ అన్నారు కదా. టీవీలో ఇన్స్పెక్టర్ విల్ యు బి సీరియస్ ఇన్ యువర్ వర్క్? ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్? Yes. ఈయన మీ పేషెంట్ కదా. కానీ సాధారణమైన పేషెంట్ కాదు, సైకోపాక్, మ్యాన్ ఇన్ డిప్రెషన్. ఇతని వల్ల నా కుటుంబానికే ప్రమాదం, హత్య కూడా జరగచ్చు. ఏమిటి హత్య? ఎస్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తారో నాకు తెలియదు, ఐ లివ్ ఇట్ టు యు. కానీ ఇక నుంచి ఇతను నా ఇంటి వైపు వచ్చినా, ఇతని వల్ల నా కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరిగినా యు ఆర్ రెస్పాన్సిబుల్. నేను కమిషనర్ వరకు వెళ్తాను. ఎందుకు సార్ కమిషనర్ దాకా వెళ్ళడం? మీరు కంప్లైంట్ కదా ఇవ్వాలి. కూర్చోండి. ఓకే కూర్చోండి సార్. ఏంటి ముళ్ళు చెట్టు అంతా టీవీలో చూసి కంప్లైంట్. నువ్వు అక్కడ నుంచో, సరిగ్గా నుంచో. ఏంటి ముళ్ళు తిరుగు. ఇక్కడ చూసి కంప్లైంట్ రాసుకోండి Yes, సార్. చెప్పండి, ఏమిటి కంప్లైంట్? ముళ్ళు ముళ్ళు. నువ్వు మాట్లాడద్దు. నువ్వు మాట్లాడద్దు. ముళ్ళు. ముళ్ళు. ఐఎమ్ సారీ, దాన్ని కొట్టేయండి. కొట్టేశాను. ఐఎమ్ డాక్టర్ కైలాష్, డాక్టర్ కైలాష్, సైక్రాటిస్ట్. పెద్ద పిచ్చి డాక్టరు. ఓ అదా. నిన్ను మాట్లాడొద్దన్నానా? నిన్ను మాట్లాడ ఇది ఇందాకే చెప్పారు కదా సార్. చెప్పాను ఇన్స్పెక్టర్. ఇదేమో నేను ఇంత ముందు ఇక్కడ చెప్పింది, దీన్ని జరిపోయింది. ఇది అక్కడ. నేను రాజు చాలా రోజులైంది సార్. కమిషనర్ అది ఇది అన్నారు కనుక రాయరని కూర్చున్నాను సార్. ఓ రైటర్.